వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్ని కూడా రీమేక్ సినిమాలు చేయడం జరుగుతుంది. అందులో భీమ్లా నాయక్ అండ్ వకీల్ సాబ్ ఇప్పుడు వచ్చిన బ్రో సినిమా కూడా రీమేక్ అనమాట. సో భీమ్లా నాయక్ అండ్ వకీల్ సాబ్ రెండు కూడా మంచిగా హిట్ అయ్యాయి. సో బ్రో సినిమా హిట్ అయిందా పట్ అయిందని చెప్పేసి వీడియో తెలుసుకుందాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ పంచతంత్ర టీవీ. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోకండి. ఓకేనా, మీకు వీడియో స్టార్ట్ చేద్దాం. బేసిక్గా సినిమా హిట్ ఫట్ అని తెలుసుకోవడానికి మాత్రం మన 3 కేటగిరీస్ అయితే ఉండబోతున్నాయి. అదేంటంటే ఒకటి ఏంటంటే ఫ్యాన్ బాయ్ మూమెంట్, అండ్ ఇంకోటి కామన్ ఆడియన్స్, అండ్ ఇంకోటి హేటర్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఫ్యాన్ బాయ్గా మాత్రం ఈ వీడియో చూసి చెప్తున్నాను. సో బేసిక్గా నేనైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో అందుకోసం అయితే ఈ సినిమా చూడాలని చెప్పేసి మార్నింగ్ 6 o'clock లెగిసి మరి సినిమాకి వెళ్ళడం జరిగింది. సో సినిమాకి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను చెప్పొచ్చు. సో కొన్ని సీన్స్ అయితే నాకు అయితే చాలా బాగా నచ్చాయి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా తర్వాత ఈ సినిమాలో చూడడం అయితే చాలా ఎంజాయ్ చేశాను చెప్పొచ్చు. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదో చిన్న సీన్స్ ఉండి వెళ్ళిపోతారేమో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సో లాస్ట్ వరకు అయితే సినిమాలో ఉన్నారన్నమాట. సో దానికైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే సాయి ధరమ్ తేజ్ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా చేశారు. బేసిక్గా చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్ హీరోనా పవర్ స్టార్ హీరో అయితే మాత్రం నాకు అర్థం కాలేదు. సో నేనైతే పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి నేనైతే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అని అనుకుంటున్నాను. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కామన్ ఆడియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, కామన్ ఆడియన్స్ గా చెప్తున్నాను. సో చాలా మంది అయితే హట్ అవ్వచ్చు. సో హట్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, సో ఈ సినిమాలో ఏంటంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఫస్ట్ కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. బేసిక్ గా ఈ కథ కాన్సెప్ట్ ఏంటంటే టైం అనేది ఎప్పుడు కూడా చాలా వాల్యుబుల్ అనమాట. జరిగిపోయిన టైం వెనక్కి రాదు, అండ్ వచ్చే టైంని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. అండ్ బేసిక్గా ఒకసారి జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము అన్న కాన్సెప్ట్ మీద అయితే ఈ సినిమా తీయడం. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ అయితే ఇంకా బాగా నచ్చింది. అండ్ చూసుకున్నట్టయితే కొన్ని సీన్స్ అయితే మాత్రం నాకు అంతగా అనిపించలేదు. దానికి రీజన్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ ఎలివేషన్ చేశారు, చాలా బాగుంది. కాకపోతే సినిమాకి తగ్గట్టు ఎలివేషన్ కథలో ఇమిడిపోయి ఎలివేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. కొన్ని సీన్స్ అయితే తన పొలిటికల్గా ఎలా చెప్పాలో ఏం చెప్పాలనుకున్నా కూడా వీడియోలో చెప్పలేదు. సో పొలిటికల్ వైజ్ కూడా కట్ చేస్తారు. సో బేసిక్గా చెప్పాలంటే ఈ కథ మొత్తం కూడా నీట్గా అండ్ కంపోజ్గా ఉండడం జరుగుతుంది. బట్ ఈ సినిమా మాత్రం చూసినట్లయితే కేవలం పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ మీద మాత్రమే ఆధారపడి తీసినట్టయితే అనిపించింది అన్నమాట. సో కేవలం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని తీసినట్లయితే అనిపించింది అనమాట. సో చాలా సీన్స్ అయితే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ కోసమో లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి ఎలివేట్ ఇవ్వాలి అన్న ఆలోచనతో తీసిందే తప్ప సో చాలా సీన్స్ అయితే మాత్రం చాలా బోరింగ్ అనిపించాయి. కొన్ని సీన్లు అయితే మాత్రం అందులో ఏంటంటే ప్రతి సీన్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేయడం తప్ప కథ కూడా డియాక్టివేట్ అదైతే నాకైతే అంత బాగా అనిపించలేదు. అండ్ కామెడీ వైజ్ చూసుకున్నట్లయితే చాలా బాగుందని చెప్పొచ్చు. కానీ కామెడీగా అని చెప్పాలంటే చాలా కామెడీ చూడడం వల్ల ఏంటంటే కామెడీ కొన్ని నవ్వు అయితే రావట్లేదు. సో బలతగా కితకిత పెట్టుకుని నవ్వుకోవచ్చు. ఓకేనా, అండ్ త్రివిక్రమ్ సినిమాతో కొన్ని డైలాగ్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. సో త్రివిక్రమ్ సినిమాతో కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. బట్ త్రివిక్రమ్ స్టాండర్డ్ తగ్గ డైలాగులు అయితే కాదనిపించింది. ఎందుకంటే డైలాగ్స్ ప్రతి దానికి ఒక మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. బట్ ఈ సినిమాలో మాత్రం త్రివిక్రమ్ మార్క్ అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే జనరల్గా అనిపించింది, ఒక తెలుగు వచ్చిన డైలాగ్ ఎలా ఉంటే అలాగ అనిపించింది. బట్ నాకైతే భస్మాసురుడు డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఎండ్ ఆఫ్ ద టైంకి ఎంత ట్రై చేసినా ఏం చేసినా సరే గొప్పగా బతకడం కోసం ఉన్న జీవితాన్ని నాశనం చేసుకున్నాం అన్నట్టుగా అదైతే నాకైతే బాగా నచ్చింది. సో కంప్లీట్ డైలాగ్ అయితే చెప్పలేదు, సో సారీ ఫర్ దట్. అండ్ అనేది అయితే కన్ఫ్యూజన్ అయితే ఉండడం జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే సాయి ధరమ్ తేజ్ మళ్ళీ చనిపోతారన్న కారణంతో మరి హీరోయిన్ అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో ఎంత హీరోయిన్ అవాయిడ్ చేసినా మరీ సెకండ్ హాఫ్ అంతా అవాయిడ్ చేసుకుంటూ పోయారన్నమాట. సో దానికైతే నచ్చలేదు. అండ్ సాయి ధరమ్ తేజ్ అండ్ ఒక కామన్ మ్యాన్ ఎలాగైతే ఆలోచిస్తాడు, ఎలా అండ్ ఉంటాడు, అండ్ అవకాశాల కోసం ఏవేవి చేస్తున్నాడు అని చెప్పి చూపించడం జరిగింది. దానికైతే చాలా బాగా నచ్చింది. మైనస్ పాయింట్లు చెప్పుకోవాలనుకుంటే మాత్రం అండ్ మ్యూజిక్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. దాన్ని ఎవరంటే ఎస్ఎస్ తమన్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని కూడా సినిమాకి సరైన సాంగ్ అంటూ ఒకటి లేదని చెప్పడంలో మాత్రం చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క సీన్ కూడా ఒక్క సాంగ్ కూడా సరైన సాంగ్ అయితే లేదనమాట. భీమ్లా నాయక్లో చూసుకున్నట్లయితే భీమ్లా సాంగ్ ఇప్పటికి కూడా మంచి హైలైట్లు అవుతాయి. అండ్ వకీల్ సాబ్లో కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ చాలా సాంగ్స్ అయితే మంచిగానే తీస్తారు. అలాంటిది ఈ సినిమాలో ఒక్క సాంగ్ కూడా లేదు. సో ఉన్న సాంగ్ కూడా బాగాలేదు. క్లియర్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పాత సాంగ్స్ అన్నీ కలిపి కొట్టినట్టు అయిపోయింది అనమాట. నాకు ఎలా అంటే పవన్ కళ్యాణ్ సాంగ్స్ అన్నీ కలిపి ఒక సీడీ ట్రైలో పెట్టి దానికి ఒక ఎలివేషన్స్ పెట్టి చేసినట్టు అనిపించింది. అండ్
అన్నీ కూడా పాత పాటలు అన్నీ పవన్ కళ్యాణ్ పాత పాటలు అన్నీ కూడా ఈ సినిమాలో అయితే ఉండడం జరుగుతుంది. అంటే హైలైట్ సాంగ్స్ అన్నీ కూడా. బట్ ఒక్క వరకు అయితే ఓకే, బట్ సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సేమ్ అదే సాంగ్ రన్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. అండ్ నిజం చెప్పాలంటే ఒక ఫ్యాన్గా చెప్తున్నాను. బట్ మాత్రం ఇంకా సినిమా హేటర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి ఇంకొక ఫ్లాప్ అయితే యాడ్ చేస్తారని చెప్పి అనుకుంటారు. యాజ్ ఎ ఫ్యాన్గా హిట్ అయిందా, లేదా కామన్ ఆడియన్గా యావరేజ్ అయిందా, లేదంటే మాత్రం సినిమా ఒక ఫ్లాపా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సినిమా చూడాలి. అండ్ నా వరకైతే మాత్రం ఇదైతే సినిమా యాజ్ ఎ ఫ్యాన్గా అయితే హిట్ అని చెప్పాలనిపిస్తుంది, కానీ బట్ కామన్ ఆడియన్గా చెప్పాలంటే మాత్రం ఇది సినిమా అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. మరీ ఫ్లాప్ అని మాత్రం చెప్పలేము, ఎందుకంటే కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ ఎండింగ్ స్క్రీన్ అయితే మాత్రం నాకు అది చాలా బాగా నచ్చింది. చాలా ఎమోషన్ కూడా అనిపించింది అనమాట. అండ్ ఒకటే లైఫ్ మళ్ళీ వెనక్కి రాదు అన్న కాన్సెప్ట్తో అయితే తీయడం జరిగింది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఉన్నంత వరకు లైఫ్ అనేది ఎలా చేసినా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ప్లాన్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా నీ అవకాశాల కోసం నువ్వు పాటుపడాలి తప్ప ఎదుటివాడి నీకు అవకాశం లేనప్పుడు ఎదుటివాడి అవకాశాలను దోచుకొని ఎదగడం తప్పు అన్న కాన్సెప్ట్ అయితే తీయడం జరిగింది. సో నాకైతే ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. సో నాకైతే ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. దాని కారణంగా అయితే మాత్రం సినిమా అయితే నాకైతే నచ్చింది. కాకపోతే మ్యూజిక్ కూడా సరిగ్గా ఉండి అన్నీ కూడా సరిగ్గా ఉంటే, అండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా కొంచెం మంచి సాంగ్సే లేవు కదా, ఉన్న 1-2 సాంగ్స్ ఉన్నాయి, అది కూడా బెస్ట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీరు ఎవరికైనా అర్థం అనిపిస్తే మాత్రం దాన్ని సారీ ఫర్ దట్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచ్ రెడ్డి. ఓకేనా? జై హింద్.